గువాహటిలో న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. కేవలం 14 బంతుల్లోనే అర్ధశతకం బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని బ్యాటింగ్ వేగానికి కివీస్ ఆటగాళ్లు కూడా షాక్ అయ్యారు. మ్యాచ్ తర్వాత అతని బ్యాట్ను సరదాగా చెక్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 20 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఈ విజయం భారత్కు సిరీస్లో 3.0 ఆధిక్యాన్ని తెచ్చిపెట్టింది. కేవలం 14 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి క్రికెట్ ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. అభిషేక్ బ్యాటింగ్ వేగం చూసి న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన బ్యాట్ను సరదాగా చెక్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. సంజు శాంసన్ తొలి బంతికే డకౌట్గా వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత అభిషేక్ శర్మ బాధ్యతలు తన భుజాలపై వేసుకుని కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ప్రతి బంతిని బౌండరీకి తరలిస్తూ మ్యాచ్ను పూర్తిగా మార్చేశాడు. అభిషేక్ దాటికి న్యూజిలాండ్ బౌలర్లు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కేవలం 10 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ ఆటగాళ్లు అభిషేక్ వద్దకు వచ్చి సరదాగా బ్యాట్ను పరిశీలించారు. అభిషేక్ కూడా నవ్వుతూ బ్యాట్ ఇచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో నీ బ్యాట్లో స్ప్రింగ్ ఉందా అంటూ అభిమానులు జోకులు పేలుస్తున్నారు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 20 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 14 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేయడం ద్వారా టీ20లో భారత ఆటగాళ్లలో సెకండ్ ఫాస్టెస్ట్ అర్ధశతకంగా నిలిచింది. యువరాజ్ సింగ్ 2007 టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్పై 12 బంతుల్లో అర్ధశతకం చేసిన రికార్డ్ ఇంకా అలానే కొనసాగుతోంది. ఆ రికార్డును అభిషేక్ చాలా దగ్గరగా వెళ్లాడు. మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడుతూ జట్టు అవసరానికి తగ్గట్టు ఆడటమే నా లక్ష్యం. ప్రతిసారి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం సులభం కాదు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా కీలకం. యువరాజ్ పాజీ 12 బంతుల్లో అర్ధశతకం రికార్డు అసాధారణం. కానీ ప్రస్తుతం జట్టు మొత్తం ధైర్యంగా ఆడుతోంది. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చని చెప్పాడు. ఈ విజయం ద్వారా భారత్ 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 3.0తో ఆధిక్యం సాధించిన భారత జట్టుకు మరియు అభిషేక్ శర్మకు నమో అభినందనలు తెలియజేస్తోంది.